బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆయన స్వయంగా ఆటోలో ప్రయాణించి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల దయనీయ పరిస్థితిని కేటీఆర్ వివరించారు. తాను ప్రయాణించిన ఆటో డ్రైవర్ మస్రత్ అలీ ఎన్నో విషయాలని చెప్పారని అన్నారు. మస్రత్ అలీకి 2 ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఆయన రోజుకు 1000 నుంచి 1200 రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి 4000 కట్టాల్సి వస్తుందని, ఇక పిల్లల చదువులు ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్ అలీ బాధపడినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రంగుల జెండా కింద ఆటో అన్నల 3 చక్రాలు నలిగిపోయాయని అన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న 161 మంది ఆటో కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆటో కార్మికులకు బీఆర్ఎస్ నాయకులు తమ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, పార్టీ సీనియర్ నాయకులు సుబ్బప్రద్ పటేల్, లక్ష్మణ్ రావు, వై సతీష్ రెడ్డి, ఏనుగు రవీందర్, ఫయాం, మీర్ రహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.